మన ఇమ్యూన్ సిస్టమ్ లో 2 మెయిన్ వారియర్స్ ఉంటాయి, ఒకటి బి సెల్, ఇంకొకటి టీ సెల్. బి సెల్స్ ఎప్పుడు కూడా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి ఎదుటి వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. కానీ టీ సెల్స్ అవి డైరెక్ట్ గానే వెళ్ళి సెల్స్ మీద అటాక్ చేసి దాడి చేస్తూ ఉంటాయి. అలాగే మన ఇమ్యూన్ రెస్పాన్స్ ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ టీ సెల్ మీడియేటెడ్ డిసీజెస్ లో మన ఇమ్యూనిటీ అనేది యాంటీబాడీ ద్వారా దాడి చేయకుండా టీ సెల్సే డైరెక్ట్ గా వచ్చి మన సెల్స్ ని, అంటే అది మన జాయింటే కానీ, మన హార్ట్ కానీ, కిడ్నీ కానీ, వాటి మీద డైరెక్ట్ గా టీ సెల్ వెళ్ళి దాడి చేసి డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. దీని వల్ల టిష్యూ ఇన్ఫ్లమేషన్, అలాగే జాయింట్ పెయిన్, అలాగే డ్యామేజ్ కూడా మొదలవుతుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ సెల్స్ ఉంటాయి. అందులో కామన్ గా మనం చూసేది CD4, CD8, టీ హెల్పర్ సెల్స్, సైటోటాక్సిక్ సెల్స్, TH17, అలాగే టీ రెగ్యులేటరీ సెల్స్. సో ఇవి ప్రాపర్ గా ఫంక్షన్ చేయట్లేదు, ఇంబ్యాలెన్స్ లో ఉన్నాయి అన్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ టీ సెల్ మీడియేటెడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. సో ఈ టీ సెల్ మీడియేటెడ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో మనం కామన్ గా చూసేది యాంకలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సీలియాక్ డిసీజ్. ఇలాగా మనకి టీ సెల్స్ డైరెక్ట్ గా వెళ్ళి మన ఇంటెస్టైన్ మీద కానీ, స్కిన్ మీద కానీ, జాయింట్స్ మీద కానీ, స్పైన్ మీద కానీ దాడి చేయడం వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం, అలాగే ఆ వాపుల వల్ల వాతం లక్షణాలు బయటపడడం అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా టెస్ట్ ఉన్నాయా అంటే ఎస్. కానీ ఇది యాంటీబాడీ ద్వారా దాడి చేయకపోవడం వల్ల మనం చేసే అన్ని యాంటీబాడీ టెస్ట్ నెగటివ్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఇందులో అన్ని ఇండైరెక్ట్ మార్కర్స్, ఇండైరెక్ట్ సైన్సే ఉంటాయి. అంటే సిఆర్పినో, ఈఎస్ఆర్ఓ ఎక్కువ ఉండడం, లేదు అంటే క్లినికల్ గా చూసిన మీదట ఇది టీ సెల్ డ్రివెన్ డిసీజ్ అని మనకు అర్థం అవడము జరుగుతుంది. సో బ్లడ్ టెస్ట్ లో 100% అన్ని పాజిటివ్ రావాలి అనేది కాదు. మరి ఏ టెస్ట్లు మనం చేయొచ్చు అంటే HLA-B27, అలాగే ఇండైరెక్ట్ మార్కర్స్ అంటే ఇన్ఫ్లమేషన్ ని మనం ఐడెంటిఫై చేయగలిగే లాంటివి, MRI లో సాక్రోయిలియాక్ జాయింట్ లో ఇన్ఫ్లమేషన్ లాగా కానీ, లేదు సిండెస్మోఫైట్స్ ఇట్లాంటివి ఉండడం కానీ, లేదు సిఆర్పి, ఈఎస్ఆర్ ఇవి పెరగడం కానీ, లేదు స్పెసిఫిక్ గా కొన్ని టెస్ట్ ACE కానీ, ఇట్లాగా డిఫరెంట్ టెస్ట్ అనేది మనం చేయడం జరుగుతుంది. కానీ యాంటీబాడీస్ మాత్రం నెగటివ్ ఉంటాయి. మరి వీటిలో ట్రీట్మెంట్ ఎలాగా అంటే మనం ట్రీట్మెంట్ లైన్ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంచుకునేలాగా చూసుకుంటాం. అది కాకుండా టీ సెల్స్ టిష్యూ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి అది జరగకుండా చూసుకోవడానికి ఇన్ఫ్లమేషన్ తో పాటు డిసీజ్ యాక్టివిటీని కూడా కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తాం. దీంతో పాటు ఆ డిసీజ్ యాక్టివిటీ ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత అది మళ్ళీ పెరగకుండా ఉండేలాగా మనం జాగ్రత్తలు తీసుకుంటాం. సో అందుకని మెడిసిన్ లో మనకి టార్గెటెడ్ థెరపీ అంటే పర్టికులర్ గా ఈ టీ సెల్స్ ని కంట్రోల్ చేయడానికి యాంటీ TNF అని, అదర్వైజ్ యాంటీ IL-17, జాక్ ఇన్హిబిటర్స్, ఇట్లా మెడిసిన్స్ అనేవి మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ టీ సెల్ డ్రివెన్ అయినా, బి సెల్ డ్రివెన్ అయినా మన దగ్గర ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ యూ నీడ్ టు కమ్ టు అస్ ఎర్లీ. ఇవన్నీ వింటుంటే మీకు కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందో లేదో అని ఒకసారి చెక్ చేయించుకోవాలనిపిస్తుందా? ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోండి.